రెండవ వచనాన్ని చదువుకుందాం. 61వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఉదయకాలంన మనం 131వ కీర్తన 1వ వచనంలో కూడా ఒక ప్రార్థన అంశాన్ని పరిశీలించాం. ఆ ప్రార్థనలో మరి గ్రంథకర్త మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, నాకు అందని వాటి యందైనను గొప్ప వాటి యందైనను నేను అభ్యాసము చేసుకొనుటలేదు అని చెప్పాడు. నాకు అందని వాటి యందు గొప్ప వాటి యందు నేను అభ్యాసము చేసుకొనట్లేదు. ఇక్కడేమో నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రెండింటిని మనం గమనించినప్పుడు రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. రెండు కూడా దేవుడు ఇష్టపడేటువంటి ప్రార్థనలు. రెండిటికి దేవుడు జవాబిచ్చేటువంటి ప్రార్థనలు. ఈ రాత్రి ఈ 61వ కీర్తన 2వ వచనంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంది అంటే, నిజంగా కొండ అంటే కొండ కాదు, కానీ ఈ ఎక్కలేనంత అనేటువంటిది ప్రాముఖ్యం ఈ పదంలో. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఎక్కలేనంత అంటే అర్థం ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ, ఇట్స్ నాట్ ఏబుల్ ఫర్ మీ. ఇది నాకు సాధ్యము కాదు, ఇది నా వలన కాదు, ఇది నాకు అసాధ్యము. ఇట్స్ నాట్ ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ ఇట్. నేను దీనికి తగిన వ్యక్తిని కాను. చాలాసార్లు మనం మన బలహీనతల వైపు చూసి మనకున్నటువంటి బలాన్ని మర్చిపోయేటువంటి వారంగా ఉంటాం ప్రియులారా. నేను ఎక్కలేనంత అంటే నేను ఇది చేయలేనంత, వెళ్ళలేనంత, చెప్పలేనంత, ఇవ్వలేనంత, ఇలాంటివన్నీ కూడా మనం అర్థాలు తీసుకోవచ్చు. అయితే బైబిల్లో ఒక మంచి మాట ఉంది. ఏమని ఉందంటే, వాట్ ఈజ్ ఇంపాసిబుల్ టు మ్యాన్ ఈజ్ పాసిబుల్ టు గాడ్. మనుషునికి ఏదైతే అసాధ్యమో అది దేవునికి సాధ్యము. మనిషికి అసాధ్యమైనటువంటిది దేవునికి సాధ్యము పిల్లరా. బైబిల్లో సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారు ఉన్నారు, అలాగనే అసాధారణమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారు కూడా ఉన్నారు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఈ రాత్రి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 7 వచనాలు చూద్దాం పిల్లరా. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. ఇక్కడ ఏమని చదువుతున్నాము అంటే, శక్తికి మించిన ప్రయాణము. శక్తికి మించిన, అక్కడే ప్రాబ్లం. శక్తికి మించిన ప్రయాణము, శక్తికి మించిన ప్రయాణము, శక్తికి మించిన ప్రయాణము. సరే, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. నీ శక్తికి మించిన ప్రయాణము అంటే ఏలియాకు ప్రయాణము చేయగలిగినంత శక్తి లేదు. అయినా దేవదూత ఏమని మాట్లాడుతున్నాడు? నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధముగా ఉన్నది. నీవు లేచి భోజనము చేయుము,
ఆ, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను. శక్తికి మించిన ప్రయాణము ప్రియులారా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి, ఈ శక్తికి మించినటువంటి ప్రయాణాన్ని దేవుడు ఏలియాకు ఇచ్చినప్పుడు ఆ ప్రయాణం చేసేటువంటి అడిషనల్ పవర్, అదనపు శక్తిని దేవుడు ఏలియాకు ఇచ్చాడు. ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు, ఎన్ని రోజులట? 40 రాత్రింబగళ్ళు. ఎవరైనా రాత్రింబగళ్ళు ఆహారం లేకుండా ప్రయాణం చేయగలరా? ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. మానవాళికి ఇది అసాధ్యము ప్రియులారా. రాత్రింబగళ్ళు ఒక్కసారి తినినటువంటి ఆ భోజనం బలము చేత ఏలియా ప్రయాణము చేశాడు. ప్రయాణం చేసి హోరేబుకు రావడం మనం చూస్తాం. ఆ తర్వాత 12వ వచనానికి వచ్చేసరికి దేవుడు ఏలియాతో స్పష్టంగా మాట్లాడు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. సో గాడ్ స్పోక్ టు ఎలైజా. ఏలియాతో దేవుడు మాట్లాడాడు ప్రియులారా. ఇక్కడ ఏలియాకు దేవుడు శారీరకంగా మానసికంగా బలాన్ని అనుగ్రహించాడు. శారీరకంగా మానసికంగా బలాన్ని అనుగ్రహించాడు. దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నటువంటి ఆ సమయంలో, ఏలియాకు ఆ పని అప్పగించేటువంటి ఆ సమయంలో ఏలియా ఎలాగున్నాడు అంటే చాలా నిరుత్సాహంతోనూ ప్రాణ భయంతోనూ, ఇంకా చెప్పాలి అంటే మరణాపేక్షతోనూ ఉన్నాడు. 4వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే మరణాపేక్ష. చదవండి ఒకసారి. మరణాపేక్ష గలవాడై. మరణాపేక్ష అంటే చనిపోవాలని ఆశ కలిగి ఉన్నాడు, చనిపోయేదానికి వాంఛ కలిగి ఉన్నాడు, అపేక్ష కలిగి ఉన్నాడు, మరణాపేక్ష కలిగి ఉన్నాడు. వై హీ వాంట్ టు డై. ఎందుకు ఏలియా మరణించాలి అని అనుకుంటున్నాడు అంటే యెజబెలు ఏలియా ఎక్కడ కనపడితే అక్కడ చంపేదానికి సిద్ధంగా ఉంది పిల్లలు. అటువంటి సమయంలో ఏలియా మరి ఆ బదరీ వృక్షం క్రిందకు వచ్చి అయితే ఆత్మహత్య అయితే చేసుకోలేదు, కానీ చనిపోవాలని ఉన్న ఆత్మహత్య అయితే చేసుకోలేదు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే దేవుడు ఏలియాకు ఒక ప్రత్యేకమైనటువంటి శారీరక బలాన్ని, మానసిక బలాన్ని అనుగ్రహించాడు. నిరుత్సాహపడినటువంటి స్థితిలో, భయభ్రాంతులకు గురైనటువంటి స్థితిలో, ఆందోళనకు గురైనటువంటి స్థితిలో, మరణ భయము కలిగి ఉన్నటువంటి స్థితిలో దేవుడు ఏలియాను బలపరిచాడు ప్రియులారా. మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే దేవుడు మనకు మానసిక సంబంధమైనటువంటి ఒత్తిడిలో జయించేటువంటి బలాన్ని అనుగ్రహిస్తాడు. చూడు, మానసిక సంబంధమైనటువంటి ప్రెజర్స్ ఆర్ డిప్రెషన్ కొన్నిసార్లు ఏం చేస్తుందంటే మనల్ని తొక్కేస్తుంది. లోకంలో అనేక మంది ఈ మానసిక సంబంధమైనటువంటి ఒత్తిడికి తట్టుకోలేక, వాటిని జయించలేక, వాటికి లొంగిపోయి ఎంతోమంది మైండ్ అప్సెట్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, పాపానికి బానిసలు అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రియులారా. ఎంతోమంది ఆ డిప్రెషన్లో ఉండి చనిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. అయితే దేవుడు గాడ్ హ్యాస్ గివెన్ ఎలైజా అడిషనల్ పవర్ టు ఓవర్కమ్ ద మెంటల్ టెంప్టేషన్. ఎప్పుడైతే దేవుడు ఏలియాకు ఒక పని అప్పగించాడో ఏలియా సమస్తాన్ని మర్చిపోయి ఆ పని వైపు చూస్తూ ముందుకు సాగిపోయాడు ప్రియులారా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తదురు, సొమ్మసిల్లక
నడిచిపోవుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. నూతన బలాన్ని దేవుడు ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు ప్రియులారా. 29వ వచనం కూడా చదవండి. అదే యెషయా గ్రంథం 40:20. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఇవన్నీ దేవుడు అదనముగా ఇచ్చేటువంటి బలము ప్రియులారా. శక్తి, మానసిక సంబంధమైనటువంటి ఆ ప్రెజర్ని, చింతను, వేదను, బాధను, ఎవరైనా ఏదైనా అంటే ఆ మాటల వలన కలిగిన నొప్పి, వీటన్నిటిని జయించేదానికి దేవుడు ఇచ్చేటువంటి బలం. మనము జయించలేనంత దానికి దేవుడు సహాయం చేసి దాన్ని జయించేదానికి కృప చూపిస్తాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 50వ వచనం చదువుకుందాం. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. ప్రియులారా, ఇక్కడ ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు అక్కడ ఏమని చదువుతున్నాము, ఇంకోసారి చదవమ్మా. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడే. ఎలా బలాఢ్యుడు అవుతాడు? వాస్తవానికి దావీదు బాలుడు, ఫిలిష్తీయుడు శూరుడు. బాల్యకాలం నుండి మరి యుద్ధాభ్యాసం కలిగినటువంటి వాడు గొల్లియాతు. దావీదేమో అటువంటి అనుభవం దావీదుకి లేదు, అటువంటి యుద్ధాభ్యాసము దావీదుకి లేదు. దావీదు గొర్రెల కాపరి. అయితే ఫిలిష్తీయుల కంటే దావీదు బలాఢ్యుడు అయ్యాడట. ఇది ఇంపాసిబుల్ ప్రియులారా, ఇది అసాధ్యము, ఇది అసాధ్యము. ఫిలిష్తీయుల కంటే దావీదు బలాఢ్యుడై అంత బలము దావీదుకి ఎలాగొచ్చింది అని అంటే దేవుడే ఆ బలాన్ని దావీదుకు ఇచ్చాడు. దేంతో చంపేశాడు? వడిసెలతోనూ రాయితోనూ చంపేశాడు. దావీదు దగ్గర కవచం, యుద్ధ కవచం ఏమి లేదు, గాలి లేదు, కత్తిలి ఖడ్గం లేదు, బల్యము లేదు, కేవలం ఆ ఒడిసె ఉంది, రాళ్ళు మాత్రము ఉన్నాయి ప్రియులారా. రాళ్లతో అటువంటి బలాఢ్యుడిని చంపుట అనేది అసాధ్యము. బట్ వాట్ ఈస్ ఇంపాసిబుల్ టు మ్యాన్ ఈజ్ పాసిబుల్ టు గాడ్. అయితే మనుషునికి ఏదైతే అసాధ్యమో అది దేవునికి సాధ్యము. 18వ కీర్తన 32వ వచనం చదువుదాం. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే. చాలు, నాకు బలము ధరింపచేయువాడు ఆయన. ఈ కీర్తన దావీదే రాశాడు ప్రియులారా. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే. మరి అంతమంది ఫిలిష్తీయులు, అంతమంది ఇశ్రాయేలీల మధ్య ఇది ఒక సవాలు. దావీదు ప్రాణానికి తెగించి ఆ గొల్లియాతు ఎదుట నిలబడ్డాడు ప్రియులారా. ఫిలిష్తీయుల కంటే బలాఢ్యుడై, ఆ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు అలా మారేదానికి ఏమాత్రం అవకాశం లేదు. దావీదు చిన్నవాడు, ఫిలిష్తీయుడేమో అజానుభావుడు. మరి అంత బాలుడిగా ఉన్నటువంటి వ్యక్తి బలాఢ్యుడిగా మారేదానికి ఏమాత్రం అవకాశం లేకపోయినప్పటికీ దేవుడు అడిషనల్ పవర్ అనేది దావీదుకి ఇచ్చాడు. అంటే ఉన్నపాటున శరీరం, దేహం బాగా ఫిలిష్తీయుని కంటే అజానుభావుడిగా మారిపోవడం కానీ, లేకపోతే ఇంకేదో కండలు తిరిగి అట్లాంటిది కాదు, ఇది అట్లాంటిది కాదు. మరి ఏంటి ఆ బలం అంటే దావీదుకి దేవుడు గుండె ధైర్యాన్ని ఇచ్చాడు. దావీదుకి ఆ ఒడిసెలతో ఆ రాళ్లతో గొల్లియాతును కొట్టి చంపేదానికి నైపుణ్యతను ఇచ్చాడు, స్కిల్ ఇచ్చాడు ప్రియులారా. ఆ తర్వాత అతని ఖడ్గమును తీసుకుని అతని తలని తెగ నరికినట్టుగా కింద వచనాల్లో మనము చూస్తాం ప్రియులారా. అంటే యుద్ధం చేయలేనంత స్థితిలో ఉన్నటువంటి దావీదుకి గాడ్ హ్యాస్ గివెన్ అడిషనల్ పవర్
ఆర్ స్ట్రెంగ్త్ ఆర్ నాలెడ్జ్, ఒక ప్రత్యేకమైనటువంటి అదనపు బలాన్ని దావీదుకు దేవుడు అనుగ్రహించి ఆ గొల్యాతు పైన జయమును కలిగించాడు. ప్రియులారా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కనుక అసాధ్యమైనటువంటి వాటిలో కూడా దేవుడు మనకు సహాయము చేసేటువంటి వాడిగా ఉన్నాడు అన్నదానికి ఈ సంఘటనలన్నీ కూడా నిదర్శనంగా ఉన్నాయి. తర్వాత మోషేను గురించి చూద్దాం. నిర్గమాకాండం 11వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదవండి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసెను. అదిగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడు. మోషే అను మనుష్యుడు అని చూస్తున్నాం ప్రియులారా. మనుష్యుడు అంటే మామూలుగా సాధారణమైనటువంటి వ్యక్తి. మనుష్యుడు సాధారణముగా కనిపించేటువంటి మోషే ఎన్ని అద్భుతాలు చేశాడు. ఆ కర్రను ఫరో ఎదుట విసిరినప్పుడు అది పాముగా మారింది. నీటిని కర్రతో కొడితే నీళ్లు రక్తముగా మారాయి. ధూళిని కొడితే ధూళి వేళ్ళైనాయి. అట్లా అనేక అద్భుతాలు ఐగుప్తు దేశంలో మోషే ద్వారా జరిగించబడ్డాయి ప్రియులారా. వాస్తవానికి మోషే హీ వాస్ నాట్ ఏదో ఫిజిషియన్ టైప్ వంటి వాడు కాదు. మోషే ఏదో శకునగానుడు లాంటి వాడు కాదు. మోషే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు సకల విద్యలను అభ్యసించినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. అయితే ఆ విద్యలతో ఈ మిరాకల్స్ జరగలేదు, ఈ అద్భుతాలు జరగలేదు. ఈ అద్భుతాలు జరిగేటువంటి సమయంలో మోషేకి వయసు ఎంత అంటే 80 సంవత్సరాల పైన ఉంది. ఇటువంటి అద్భుతాలు శారీరక బలము చేత జరగలేదు ప్రియులారా. అయితే ఎలాగ జరిగాయి అంటే చూడండి, అదే నిర్గమాకాండం 4వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఐగుప్తునందు చేరిన తర్వాత చూడండి, చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట. ఈ మహత్కార్యాలన్నీ కూడా మోషేకి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు ప్రియులారా. మరి ఇశ్రాయేలు మధ్య ఐగుప్తీయుల మధ్య ఐగుప్తీయుల యొక్క సేవకుల మధ్య మోషే మిక్కిలి గొప్పవాడిగా మారడానికి కారణం ఏంటి అంటే మోషే యొక్క శక్తి సామర్థ్యాలు ఏమీ లేవు. అయితే దేవుడు మోషేకు అడిషనల్గా అంటే అదనముగా ఈ మహత్కార్యాలను చేసే శక్తిని ఇచ్చాడు. అదే కదా ఇక్కడ మనం చదివేది. ఇంకోసారి చదవండి. మోషేతో ఇట్లా నేను, నీవు చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములు, చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములు. కనుక ఐగుప్తు దేశంలో జరిగిన మహత్కార్యాలు అన్నీ కూడా మోషే ద్వారా జరిగినప్పటికీ మోషేకు వాటిని దేవుడు ఇచ్చాడు ప్రియులారా. మోషే చేయలేనంత గొప్ప కార్యములను దేవుడు మోషే చేత చేయించాడు. అది అక్కడ మనం గమనించాల్సింది. మరి న్యూ టెస్టిమెంట్లో కూడా అపోస్తులను గురించి ఆలోచన చేసినప్పుడు వాళ్ళ ద్వారా అనేక అద్భుతాలు జరిగించబడ్డాయి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదాం. 4:16. ఈ మనుషులను ఏం చేయుదుము? వారి చేత ప్రసిద్ధమైన సూచన క్రియ చేయబడి ఉన్నది. ప్రసిద్ధమైన సూచన క్రియ అంటే మామూలు సూచన క్రియ అనట్లేదు ప్రియులారా. ప్రసిద్ధమైన సూచన క్రియ అంటే
అది అందరికీ తెలిసినటువంటి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సూచన క్రియ, అందరూ మాట్లాడుకొనదగిన సూచన క్రియ. ఎవరి ద్వారా జరిగింది అంటే పేతురు యోహాను వాళ్ళ ద్వారా జరిగింది. ఏంటది అంటే వాళ్ళు దేవాలయానికి ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ పుట్టుకతోనే కుంటి భిక్షగాడు కూర్చొని భిక్షాటన చేస్తూ ఉండేవాడు. వీళ్ళు వెళ్ళడము, అక్కడ యేసుక్రీస్తు నామములో ఆ వ్యక్తికి స్వస్థత ఇవ్వడము, ఆ వ్యక్తి లేచి నడిచి గంతులేసి అరవడము, ఆ దేవాలయంలో ఉన్న వాళ్ళందరూ చూడడము, ఈ న్యూస్ ఏమైపోయింది అంటే యెరూషలేం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఆ వచనంలో అదే కదా మనం చదివేది. ఆ వచనం కంప్లీట్ చేయండి, 4:16. యెరూషలేములో కాపురమున్న వారికందరికీ స్పష్టమే. యెరూషలేములో కాపురం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలిసిపోయింది. ప్రజలు వచ్చి వాళ్ళ వైపు చూసి వాళ్ళ గురించి గొప్పగా ఆలోచన చేస్తూ ఉంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? చూడండి, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 11వ వచనం. 3:11. వారు చూసి ఇట్లా నేను ఏమంటున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవును వీనికి బలం ఇచ్చినట్లుగా మీరెందుకు మా వైపు చూస్తూ ఉన్నారు? మేము మా సొంత శక్తి చేత కానీ భక్తి చేత కానీ ఈ వ్యక్తిని మేము స్వస్థపరచలేదు. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్. ఇది మాకు సాధ్యమైనటువంటిది కాదు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారు ఆ గొప్ప కార్యాన్ని చేయగలిగారు. సో గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ అడిషనల్ పవర్ టు హీల్ సచ్ పర్సన్. ఆ వ్యక్తిని స్వస్థపరిచేయటానికి దేవుడు వారికి అదనపు శక్తిని అనుగ్రహించాడు. ప్రియులారా, స్వస్థపరచలేనంత స్థితిలో ఉన్న ప్రజలను దేవుడు వాడుకొని స్వస్థపరిచేంత శక్తిని వారికి ఇచ్చాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. ఇవన్నీ అసాధ్యమైనటువంటి కార్యాలు, కానీ దేవుడు సాధ్యపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. దీంట్లో మనం నేర్చుకోవాల్సినవి ఏంటి అని అంటే, ఇదేదో ఊరికే మనం మెడిటేట్ చేసేదానికి కాదు, చెప్పుకునేదానికి ధ్యానించేదానికి కాదు. ఆనాటి దేవుడే నేడు కూడా పనిచేస్తూ ఉన్నాడు. వారి వలె మనమును అటువంటి అందుబాటులో ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. ప్రియులారా, వాడుకుంటాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండని. ఇంకోటి కూడా చూద్దాం. 40వ కీర్తన 2వ వచనం. 40వ కీర్తన 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తి ఈయన ఎక్కలేదు పైకి. ఎవరెత్తారో? దేవుడు ఎత్తాడు. ప్రియులారా, ఈ నాశనకరమైనటువంటి గుంట, జిగటగల దొంగ ఊబి అంటే ఇవి నిజంగా అక్షరానుసారమైనటువంటివి కావు. అక్షరానుసారమైనటువంటివి కావు ప్రియులారా. ఇంకొక పర్యాయ పదంలో చెప్పాలంటే వివిధ రకాల పాపములు, వివిధ రకాల అపవిత్ర సంబంధమైనటువంటి బలహీనతలు, ఇవన్నీ ఎలాంటివి అంటే నాశనకరమైనటువంటి గుంటతో సమానం, జిగటగల దొంగ ఊబితో సమానం. ఊబులు అక్కడక్కడ మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉన్నాం.
అదేదో ఒక చిన్న గుంటలాగా, లేకపోతే ఏదో ఒక బురదలాగా, లేకపోతే కాళ్ళు కడుక్కునేటువంటి ఒక గుంటలాగా మనకు కనబడుతుంది, కొలంలా కనబడుతుంది. అక్కడికి వెళ్ళి ఒకసారి మనం దిగితే ఏమైపోద్ది అంటే అది అమాంతంగా ఆ బురద లోపలికి 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 లాగేసుకొని చివరికి అది ప్రాణము తీస్తుంది. ప్రియ, పాపం కూడా అంతే. పాపంలో పడినటువంటి వ్యక్తి పాపానికి బానిస అయిపోయి ఆ పాపం చేతనే మనిషి చనిపోతాడు. ప్రియులారా, పాపము ఇట్ ఈస్ లైక్ ఇది ఒక జిగట గల దొంగ ఊపి. ఫర్నికేషన్స్, అడల్టరీ, వ్యభిచార సంబంధమైన పాపములు, జారత్వానికి సంబంధించిన పాపములు, వాటిలో మనుషులు పడితే వాటిలో నుంచి బయటికి రావడం చాలా కష్టం. డ్రంకెడ్నెస్, త్రాగుబోతుతనం అనేటువంటి ఆ ఊబిలోకి పడిపోయారనుకోండి, ఆ నాశనకరమైన గుంటలో పడిపోయారనుకోండి, దాంట్లోంచి బయటికి రావడం చాలా కష్టం. దుర్వ్యసనాలు చాలా కష్టం. ప్రియులారా, ఒకవేళ వారికి అది మానేయాలని ఆశ ఉన్నప్పటికీ అది వెనక్కి లాగుతూనే ఉంటుంది, వెనక్కి లాగుతూనే ఉంటుంది. స్మోకింగ్ కానివ్వండి, గుట్కాలు కానివ్వండి, పాన్ పరాగాలు కానివ్వండి, మద్యపానం కానివ్వండి, ధూమపానం, అది ఏ దుర్వ్యసనమైనా సరే అది ఒక జిగట గల దొంగ ఊబి లాంటిది. డిసెప్షన్స్, మోసం చేసి ధనం సంపాదించేటువంటి స్థితి, అది కూడా ఒక ఊబి లాంటిదే. ప్రియులారా, అది కూడా ఒక జిగట గుంట లాంటిదే. అన్యాయం చేయడం, బ్రైబరీ అంటే లంచం తీసుకోవడం, ఇవన్నీ కూడా ఏంటి అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలన్నీ అవి జిగట గల దొంగ ఊబితో సమానం. అయితే దేవుడు ఏం చేస్తాడంటే వాటిలో నుండి ఆయనకు సంబంధించినటువంటి వారిని బయటకు లాగేస్తాడు. అక్కడ మనం ఒక నిరీక్షణాస్పదమైన మాట చూస్తూ ఉన్నాం. ఏమని చదువుతున్నాము? నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి ఎత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపడి. సో దెర్ ఈస్ ఎ హోప్ ఫర్ us టు కమ్ అవుట్ ఆఫ్ ద సిన్. ప్రియులారా, పాపము నుండి బయటికి వచ్చేటువంటి నిరీక్షణ అనేది మనం కలిగి ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు మన దేవుని ఆత్మయందును మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి. మీలో కొందరు అట్టివారు అయి ఉంటుంది. ఎట్టివారు అంటే పైన ఒక పెద్ద లిస్టు మనం చూస్తాం. ప్రియులారా, అన్యాయస్తులు, విగ్రహారాధకులు, వ్యభిచారులు, ఆడంగితనం గలవారు, జారులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకుని వారు, ఇలాంటి వారి యొక్క పట్టిక అక్కడ మనకు కనబడతాం. మీలో కొందరు అట్టివారై ఉంటుంది. అయితే మీరు కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డారు. సో వీ హ్యావ్ ఏ హోప్. ఏమంటే యేసుక్రీస్తు మనకు పాపమును జయించేటువంటి శక్తిని ఇస్తాడు. పాపమును జయించుట అనేది ఇంపాసిబుల్ యాక్ట్. అది అసాధ్యమైనటువంటి కార్యము. ప్రియులారా, పెద్ద పెద్ద మహానుభావులుగా పిలువబడినటువంటి వారు, చరిత్రలో ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు సహితము పాపంలో పడిపోయారు. వాళ్ళు డాక్టర్స్ అయినా, యాక్టర్స్ అయినా, లాయర్స్ అయినా, జడ్జెస్ అయినా, హూఎవర్ దే మే బి, వాళ్ళు ఎవరైనప్పటికీ బైబిల్ ఏమని చెప్తుంది? అందరూ పాపం చేసి అంటే అందరూ. ప్రియులారా, దెర్ ఈస్ నన్ ఇన్ దిస్ వరల్డ్, ఎవరు కూడా ఈ లోకంలో పాపం చేయనటువంటి వాళ్ళు లేరు. అయితే దేవుడు మనకు పాపం మీద జయాన్ని ఇస్తాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. ఇంకొక అమోఘమైనటువంటి మాట ఈ పాపం విషయంలో మనం చూడగలం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక
వాడు పాపము చేయ జాలడు. అదే కదా. కనుక పాపము చేయ జాలడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయ జాలడు. చేయజాలడు ప్రియులరా. కనుక ఈ పాపం మీద దేవుడు జయం ఇస్తాడు. పాపమును జయించుట అనేటువంటిది అసాధ్యమైనటువంటి కార్యము. పాపం చేయడం సులభమే కానీ దాన్ని తప్పించుకోవడం అంత సులభం కాదు ప్రియులారా. పాపము మానవుని యొక్క జీవితంలో యాజమాన్యాన్ని కలిగి ఉంది. పాపము చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు. అయితే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపై. బైబిల్లో అనేక మందిని మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యోసేపుని గురించి చూస్తే, యోసేపు అనేక సార్లు శోధించబడినప్పటికీ పాపము చేయకుండా జీవించాడు, పాపాన్ని జయించాడు. యోబుని గురించి మనం చూస్తాం. ఎన్నో రకాల శోధనలు, దేవుణ్ణి దూషించేటువంటి పరిస్థితులు గుండా యోబు వెళ్ళాల్సి వచ్చింది. అయితే యోబు ఎక్కడ కూడా తన నోటి మాట ద్వారా దేవుణ్ణి దూషించలేదు. దేవుడు అన్యాయం చేశాడని కూడా చెప్పలేదు. ఈ పాపలోకంలో అనేక మంది దేవుని నమ్మినటువంటి వారు పరిశుద్ధులుగా జీవించి వారి జీవితాలను ముగించారు. కొత్త ఇంకొక మాట కూడా మనం చూద్దాం. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియులారా, జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకంలో ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడట? వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సహజంగా బలహీనులుగా వెర్రివారులుగా ఉన్నటువంటి వారిని గురించి ఆలోచిస్తే మామూలుగా మనం ఆలోచన చేసినట్లయితే దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్. కొన్నిసార్లు వాళ్ళు దేనికి పనికిరానటువంటి వాళ్ళుగా కనిపిస్తారు ప్రియులారా. అయితే దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సోల్ విన్నింగ్ అంటే ఆత్మలను సంపాదించుట అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు విన్ ద సోల్స్. వై? బికాస్ సోల్స్ ఆర్ కాట్ ఇన్ ద క్లచెస్ హ్యాండ్స్ ఆఫ్ డెవిల్. ఆత్మలను సంపాదించుట అనేది చాలా కష్టం ప్రియులారా. ఎందుకు అంటే సైతానుడు తన కబంధ హస్తాల్లో ఆత్మలను బంధించేస్తున్నాడు. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? చెరపట్టేస్తాడు ఆత్మల్ని. ఎందుకు చెరపట్టాడంటే వాళ్ళ నివాస స్థలం అంటే పరలోకానికి వెళ్ళనివ్వకుండా ఆత్మలను సైతాన్ని ఏం చేస్తాడు? బంధించేస్తాడు. మన ఇళ్లలో కూడా బంధించబడిన ఆత్మలు ఉన్నాయి. మారు మనసు పొందినటువంటి వాళ్ళంతా కూడా ఇంకా సైతాన్ చేతిలో బంధించబడినటువంటి వాళ్ళే. యేసుక్రీస్తుని నమ్ముకోకుండా ఉన్నటువంటి వాళ్ళంతా, వాళ్ళ బంధువులైనా, కుటుంబీకులైనా, స్నేహితులైనా, తెలిసిన వారైనా, ఇరుగు పొరుగు వారైనా, వాళ్ళంతా ఇంకా సైతాన్ చేతిలో బంధించబడి ఉన్నారు ప్రియులారా. అటువంటి వారిని సంపాదించడం అనేది సాధ్యమైన పని కానే కాదు. అయితే మనకు ఏదైతే అసాధ్యమో దేవునికి అది సాధ్యము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 49వ వచనం చదువుతాం. 2:49 2:40 లేదా 39 చదవండి.
ఉమ్, ఆ, ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఆ, ఉమ్, ఆ, 41 చదవండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అతని వాక్యము ఎవరి వాక్యము అంటే పేతురు ద్వారా వినబడిన వాక్యము, పేతురు ద్వారా చెప్పబడిన వాక్యము, పేతురు ద్వారా చెప్పబడిన దేవుని వాక్యము. పేతురు ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రకటించాడో ఆ వాక్యాన్ని విన్నటువంటి ప్రజల్లో 3,000 మంది మారు మనసు. చూడండి, 3,000 మందిని పేతురు సంపాదించాడు. మరి పేతురు ఏమన్నా చదువుకున్నటువంటి వ్యక్తి? పేతురు యొక్క వృత్తి ఏంటి? చేపలు పట్టేటువంటి వ్యక్తి. హి వాస్ నాట్ ఏ ప్రొఫెసర్ ఆర్ సైంటిస్ట్. పేతురు ఏదో ఒక పండితుడో లేకపోతే శాస్త్రవేత్తో లేకపోతే ఏదో గొప్ప వ్యక్తి కాదు, సామాన్యమైనటువంటి వ్యక్తి. ప్రియులారా, మన జీవితంలో కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం, నాకు అసలు చదువు రాదు, నేను దేనికి పనికిరాను, నాకు వయసు అయిపోయింది అని రకరకాలుగా మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాం. అయితే పేతురును దేవుడు వాడుకున్నప్పుడు పేతురు ద్వారా 3,000 మంది మారు మనసు పొందారు. సమరయ స్త్రీ చూడండి, ఆమె ఏమైనా గొప్ప స్త్రీగా పరిగణించబడిందా సమాజంలో? లేదు. బట్ గాడ్ యూజ్డ్ హర్ టు విన్ ద సోల్స్. అయితే దేవుడు ఆమెను పరిచర్యలో వాడుకున్నప్పుడు ఆమె ద్వారా అనేక మంది ఆత్మలు రక్షణలోనికి వచ్చాయి. అనేక ఆత్మలు రక్షణలోనికి వచ్చాయి. ప్రియులారా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను, మనము చేయలేనంత పరిచర్యను దేవుడు మన ద్వారా చేయిస్తాడు. ఏమో నీవు ప్రార్థన చేస్తే దేవుడు ఇంకొక వ్యక్తితో మాట్లాడవచ్చు, ఇంకొక వ్యక్తిని రక్షణలోనికి నడిపించవచ్చు. లేదా నీవు ఎవరో ఒకరిని దేవుని సన్నిధి తీసుకుని వచ్చావు అనుకో, ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడవచ్చు. యేసు ప్రభు సమరయ పట్టణం లోపలికి వెళ్ళలే. లోపలికి వెళ్ళింది ఎవరంటే సమరయ స్త్రీ. వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అక్కడి నుంచి ప్రభు దగ్గరికి వచ్చారు. మనం ప్రజలతో దేవుని గురించి మాట్లాడాలి. పిల్లారా, అమ్మ మీరు మందిరానికి రండి, అమ్మ మీరు యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభు మీకు సహాయం చేస్తాడు అని వీ షుడ్ ఓపెన్ అవర్ మౌత్. మన యొక్క నోటిని మనము తెరవాలి. అప్పుడే ప్రజలు దేవుని సన్నిధికి రాగలుగుతారు. ప్రియులారా, నీ అకౌంట్లో కొన్ని ఆత్మలు పడాలి. నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడాలి. మనం ఆత్మలను రక్షించలేము, కానీ మనం దేవుని పక్షమందు పని చేస్తే దేవుడు ఆత్మలను రక్షిస్తాడు. మనం వాక్యం కేవలం వినేవారంగా కాకుండా విన్న వాక్యాన్ని ప్రకటించేటువంటి వారంగా కూడా ఉండాలి. మనం సువార్తను నమ్మి మనం రక్షింపబడి మనం బలలో చేయి వేసి మనం దేవుని ఆరాధించే వాళ్ళముగా మాత్రమే కాకుండా ఈ రక్షణ సువార్తను అనేక మందికి చేరవేసేటువంటి వారంగా కూడా ఉండాలి. మనకై మనం ఆత్మను సంపాదించలేము, కానీ మనం సువార్త ప్రకటిస్తే ఆత్మను రక్షణలోనికి వస్తాయి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. సో ఇఫ్ యూ preach about the Christ, people who hear about Christ will come to the faith. నీవు క్రీస్తుని గురించి ప్రజలకు ప్రకటిస్తే ఆ వినేటువంటి ప్రజలు క్రీస్తు దగ్గరికి వస్తారు. ఇవన్నీ అసాధ్యమైనటువంటి కార్యాలుగా తోచినప్పటికీ దేవుడు వీటన్నిటినీ సాధ్యపరిచాడు. వీళ్ళందరూ మనలాంటి మనుషులే. ప్రియులారా, మోషే కానివ్వండి, ఏలియా కానివ్వండి, పేతురు కానివ్వండి,
ఇప్పుడు వరకు మనం చెప్పుకుంటా వచ్చాం, దావీదు కానివ్వండి. అయితే వీళ్ళు అసాధారణమైనటువంటి కార్యాలను అనుభవించారు. కారణం ఏంటి అంటే వీరు దేవుని ఎరిగినటువంటి వారు, దేవుని కొరకు అటువంటి ఆశలు కలిగినటువంటి వారు, దేవునిపై అటువంటి నమ్మికను ఉంచినటువంటి వారు, దేవుని మనస్సు కలిగి జీవించినటువంటి వారు, దేవుని యొక్క ఆశను కలిగినటువంటి వారు కనుక దేవుడు వారికి సహాయం చేశాడు. పిల్లలు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను దేవుడు సవాలుకు సవాలు విసిరేటువంటి వాడు. యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటా వస్తూ ఉంటే పేతురు చూసి, నువ్వే ఆయనవైతే నన్ను కూడా నాకు సెలవిమ్ము అంటే, ప్రభు అన్నాడు, రమ్ము అన్నాడు. పేతురు నీటిపైన నడిచాడు. ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు తర్వాత నీటిపైన నడిచిన వ్యక్తి ఎవరు అంటే పేతురే. ప్రియులారా, దట్ ఈస్ ఆల్సో ఇంపాసిబుల్ థింగ్. నీటి పైన నడవడం అనేది అసాధ్యము, కానీ దేవుడు దాన్ని సాధ్యపరిచాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే మరి గొప్ప కార్యములు చేయను అని ప్రభు సెలవిచ్చాడు. సో గాడ్ విల్ క్యాస్ట్ ద ఛాలెంజ్. దేవుడు సవాలుకు సవాలు విసిరేటువంటి వాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఆ జీల్ అనేది మనం కలిగి ఉండాలి. ఎప్పుడు మనల్ని మనం కించపరుచుకొని, నేను దేనికి పనికిరాను, నా వల్ల అసలు ఏమి కాదు అని మనం అనుకున్నంత కాలము మనం అలాగే ఉంటాం. ప్రియులారా, మనం ఎప్పుడైతే మన వైపు కాకుండా దేవుని వైపు చూస్తామో దేవుడు మనల్ని బలపరుస్తాడు. మనం బలహీనులమే, వెర్రివారమే, పాపులమే, పనికిరాని వారమే. అయితే దేవుడు మనల్ని పనికొచ్చేటువంటి వారిగాను, పరిశుద్ధులుగాను, బలవంతులుగాను చేస్తాడు. పౌలు ద్వారా 13 పత్రికలు రాయబడ్డాయి. అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. విస్తృతమైన వాక్యం ప్రకటించబడింది. ఎంతోమంది ఆత్మలు రక్షణలోనికి వచ్చారు. అయితే పౌలుని అడిగాయా, నువ్వు ఎలాగ ఇన్ని కార్యాలు చేసావు, ఇన్ని సంఘాలు కట్టావు, ఇంతమందికి వాక్యం చెప్పావు, ఇంత ప్రయాసపడ్డావు, ఇన్ని దెబ్బలు తిన్నావు, ఇన్ని అవమానాలు భరించావు అని అంటే ఆయన ఏమంటాడో తెలుసా? నన్ను బలపరచువారి అందే నేను సమస్తము చేయను. ఇట్స్ నాట్ ఫర్ మై ఓన్, ఇట్స్ నాట్ మై స్ట్రెంగ్త్, ఇట్స్ నాట్ మై నాలెడ్జ్, ఇట్స్ నాట్ మై గాడ్లీ లైఫ్, ఇట్స్ నాట్ మై ఫెయిత్. ఇది నా శక్తో, నా భక్తో, నా విశ్వాసమో, నా ప్రార్థనో కాదు, నా పరిశుద్ధత కాదు. నన్ను బలపరచువారి అందే నేను సమస్తము చేయను. కనుక ప్రియులారా, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన ఎక్కించగలిగిన సమర్థుడు కనుక ఆయన వైపు మనం చూడగలిగినట్లయితే మన జీవితంలో కూడా దేవుని యొక్క అద్భుతాలను అనుభవించేటువంటి వారంగా ఉంటాం. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీరు ప్రేమించి మాకు ఇచ్చిన ఈ వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. మీరు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసేటువంటి వాడు ప్రభా. కనుక మీ వైపు మేము చూడగలుగుటకు సహాయం చేయండి. మానసిక ఒత్తిడిల సమయంలో, మా బలహీనత సమయంలో, పాప బంధకముల చేత బంధించబడి వెనక్కి లాగబడుతున్నటువంటి సమయంలో, నశించిపోతున్న ఆత్మల విషయమై దాహము కలిగి ఉన్నటువంటి సమయంలో మీ వైపు చూడగలుగుటకు సహాయం చేయండి ప్రభా. మీరిచ్చే అదనపు శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి, తలాంతులను బట్టి, పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. భూమి మీద ఇంకా మేము సజీవంగా ఉన్నప్పుడే మేము కూడా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ప్రభా మీరు మమ్మల్ని ఎక్కించండి. మమ్మల్ని లోకానికి దీవెనకరముగా, మీకు ప్రయోజకులుగా మమ్మల్ని చేయమని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు